చెప్పండి సార్, ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నారు? అది కూడా టిఫిన్ కూడా చేయకుండా రమ్మన్నారు. మా వదిన అయితే తిని వెళ్ళమని ఎన్నిసార్లు బతిమలాడిందో తెలుసా? మరి నువ్వేం చెప్పావు? మా ఆయన దగ్గరికి వెళ్తున్నానని చెప్పావా? ఇవే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకు తగ్గించుకోవాలి? ఏదో ఒక రోజు జరిగేదే కదా, కాకపోతే కొంచెం లేట్. ఎంత జీవితకాలమా? నా మనసు ఎందుకో చెప్తుంది యశోద, మహా అయితే 2-3 monthsలో మన ఇద్దరికి మ్యారేజ్ అయిపోతుందని. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటున్నాను. సైంటిస్ట్వి కదా, కలాం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నావు. అంతేగా మరి. అందులోనూ నేను ప్రేమించిన అమ్మాయి విషయంలో నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా చెప్పు? హలో సార్, ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. నాకు చాలా ఆకలేస్తోంది. బయటికి వెళ్ళి టిఫిన్ అయినా చేద్దామా? అవునా, ఆకలేస్తుందా? ఏ, నీకు వెయిట్ లేదా? నేను ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసి వచ్చాను. నువ్వు ఎంత దుర్మార్గుడివో తెలుసా హరి? నువ్వు తినేసి వచ్చి నన్ను తినకుండా రమ్మంటావా? ఇదే నా ప్రేమంటే? కాదు, ప్రేమంటే ఏంటో నేను నీకు చూపించనా? ఎలా? నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటి? పులి బొంగరాలు, అలాగే ఉగ్గాని బజ్జీ. సరే, నువ్వు కళ్ళు మూసుకో, నీకిప్పటికిప్పుడు పులి బొంగరాలు వచ్చేలా చేస్తాను. ఏంటి ఈ మధ్య నువ్వు అబ్రకదబ్రా అంటూ మ్యాజిక్ షోలు చేయడం కూడా నేర్చుకున్నావా? నీకోసం నేను ఏదైనా చేస్తాను యశోద. చాలు చాలు కానీ కళ్ళు మూసుకుంటున్నాను. పులి బొంగరాలు రాకపోయాయో నీతో నేను వారం రోజులు మాట్లాడను. సరే, కళ్ళు మూసుకో. 1 2 3. హే, పులి బొంగరాలు! ఈ టేస్ట్ చూస్తుంటే అత్తయ్య చేసిన పులి బొంగరాలాగే ఉన్నాయి. చాలా రోజులు అయిపోయింది హరి అత్తయ్య చేత్తో చేసిన పులి బొంగరాలు తిని. యశోద, కూర్చొని తిను ప్రశాంతంగా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. ఏంటి హరి అలా చూస్తున్నావు? నాకు దిష్టి తగులుతుంది, అలా చూడకు. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను